వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, హార్ట్, కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్‌తో ఇబ్బంది పడుతున్న పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ నీమ్స్ హాస్పిటల్ కల్పిస్తుంది. అండ్ చాలామంది పేరెంట్స్‌కి ఈ విషయం తెలుసు. కాకపోతే పర్టిక్యులర్ డేట్ ఎప్పుడు అనేది తెలీదు. ఎందుకంటే నీమ్స్ హాస్పిటల్‌లో విదేశాల నుంచి డాక్టర్స్‌ని ఇక్కడ పిలిపించి అండ్ పిల్లలకి ఉచితంగా హార్ట్ సర్జరీస్ చేస్తుంటారు. అండ్ ఎమర్జెన్సీ కేసెస్ టేకప్ చేస్తుంటారు. వాళ్ళకి సంబంధించిన మెడికేషన్స్ చేస్తుంటారు. సో, దీనికి సంబంధించి ప్రతి ఏడాది చేస్తుంటారు. అలా స్టార్ట్ చేసి 5 ఇయర్స్ అవుతుంది. సో, ఆ డేట్ ఎప్పుడు అండ్ దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు? ఎలా హాస్పిటల్‌ని అప్రోచ్ అవ్వాలి? అట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎళ్ళాలనుకున్న పేరెంట్స్‌కి లక్షల్లో ఖర్చు. ఉన్న ఆస్తులు అమ్ముకొని పిల్లల్ని బ్రతికించాలి అని పేరెంట్స్ కోరుకుంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో పిల్లల ప్రాణాలు కూడా దక్కని పరిస్థితి. సో, ఇంకొంతమంది వైద్యులు ఇక్కడ అవ్వదు అన్నప్పుడు వాళ్ళకి ఇంకెక్కడ తీసుకెళ్లాలో తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు నీమ్స్ తీసుకుంటున్న ఈ కార్యక్రమం వల్ల పేరెంట్స్ పైన ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా సర్జరీ పరంగా భారం పడదు. కేవలం వాళ్ళకి ఆ ఊర్లో నుంచి నీమ్స్‌కి రావడానికి మాత్రమే ట్రావెలింగ్ చార్జెస్ పడతాయి. అండ్ మెడికేషన్స్ సంబంధించి పూర్తిగా నీమ్సే బాధ్యత తీసుకుంటది. కేవలం మందులేవైనా రాస్తే అవి మాత్రం వాళ్ళు తెచ్చుకోవాలి. సో, ఇలాంటి అవకాశం ప్రత్యేకంగా చిన్న పిల్లలు ఎవరైతే కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే గుండెకి సంబంధించిన జబ్బులే గావచ్చు, ఇబ్బందులే గావచ్చు, లేదంటే వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళకి ఆ ఇష్యూ స్టార్ట్ అవ్వడమే గావచ్చు, ఇట్లాంటివి ఏవైనా చిన్న పిల్లలు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పిల్లలందరికీ కూడా ఈ అవకాశం. నో ఏజ్ లిమిట్. అంటే పెద్దవాళ్ళకి మాత్రం ఈ అవకాశం ఇవ్వట్లే. కేవలం పిల్లలకు మాత్రమే నీమ్స్ గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తుంది. సో, ఇంకా తల్లిదండ్రులు కాస్త రిలాక్స్ అవ్వాల్సిన టైం ఇది. అండ్ దాంతో పాటు కాస్త తొందరపడాల్సిన సమయం కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నెల 13వ తారీఖు నుంచి నీమ్స్‌లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నట్టు నీమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ ప్రకటించిండు. అండ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా అంటే ఆగస్ట్ 13థ్ నుంచి ఈ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్‌ని సార్ట్ ఔట్ చేయడం, ఎమర్జెన్సీ అయితే వాళ్ళకి సర్జరీస్ చేయడం, లేదు దాన్ని పోస్ట్‌పోన్ చేయడం, లేదంటే మిగతా ఇష్యూస్ ఏదైనా పేరెంట్స్‌కి చెప్పాలనుకుంటే చెప్పే కార్యక్రమం. సో, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రతి ఇయర్ ఒక్కొక్క దేశం నుంచి కార్డియాక్ రిలేటెడ్ సర్జన్స్, డాక్టర్స్ వస్తుంటారు. సో, ఈ ఏడాది కూడా లండన్ నుంచి రమణ ధనపతి అనే ఒక డాక్టర్‌ని స్పెషలిస్ట్‌ని పిలిపిస్తున్నారు. సో, ఆయన ఇక్కడ ఉండి ఈ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి లండన్ వెళ్ళబోతున్నారు. సో, అందుకనే పేరెంట్స్ ఎవరైనా పిల్లల్ని నీమ్స్ హాస్పిటల్ తీసుకొని రావాలి అని అనుకుంటే ఆగస్ట్ 13వ తారీఖు నుంచి డైరెక్ట్ వాక్ ఇన్. సో, డైరెక్ట్ వాళ్ళు రావాల్సుంటది. ఎటువంటి అపాయింట్‌మెంట్ లేవు. ఎటువంటి అపాయింట్‌మెంట్ డబ్బులు ఈ తల్లిదండ్రుల నుంచి తీసుకోరు. ఇదొక స్పెషల్ డ్రైవ్‌గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పిల్లల్లో కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ పెరిగిపోతున్నాయి. పిల్లలు చనిపోవడం జరుగుతుంది. సో, ఇట్లాంటివన్నీ నంబర్ ఆఫ్ ఇష్యూస్. సో, అందులో వన్ ఆఫ్ ద కేసెస్ ఎక్కువ పిల్లలు ఫేస్ చేస్తుంది కవాసాకి. సో, ఆ కవాసాకి లాంటి వాటికి ట్రీట్‌మెంట్ ఉంటే ప్రైవేట్‌లో ఉంటది. లేదంటే గాంధీలో ఉంటది. సో, అట్లా కొన్ని హాస్పిటల్ మాత్రమే ఉంటాయి. సో, ఆ కవాసాకికి ఆల్రెడీ పిల్లవాడు గనక అడ్మిట్ అయ్యి దాన్ని ఫేస్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత కూడా కొన్ని సింప్టమ్స్ వస్తూ ఉంటాయి. సో, ఆ సింప్టమ్స్ ఏంటో పిల్లలకు అర్థం కాదు. సో, అలాంటి వాళ్ళు అంటే పోస్ట్‌గా వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా, లేదంటే హార్ట్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ ఉండి వాళ్ళకి ఒక సర్జరీ అయినా సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం. లేదంటే మళ్ళీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల విషయంలో అన్న అన్ని సందేహాలకి ఆగస్ట్ 13వ తారీఖు నుంచి చెక్ పడబోతుంది. సో, ఆగస్ట్ 13 కాబట్టి ఎవరైతే ముందు అపాయింట్‌మెంట్ తీసుకుంటారో వాళ్ళకే అవకాశం ఉంటది. అపాయింట్‌మెంట్ డబ్బులింత అనేవి ఏవి కూడా లేదు. కేవలం పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ వచ్చేటప్పుడు వాళ్ళ పాస్ట్ హిస్టరీ. సో, ఇన్ కేస్ ఆ తండ్రికో, తల్లికో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్, మెడికేషన్స్ అవన్నీ డాక్టర్ ఏమైతే రిఫర్ చేస్తారో అవన్నీ పట్టుకొని రావాల్సుంటది హాస్పిటల్‌కి. అండ్ పిల్లలకు సంబంధించిన ఇష్యూస్ ఆల్రెడీ ఫేస్ చేస్తుంటే దానికి సంబంధించిన పాస్ట్ మెడికల్ హిస్టరీ అండ్ ఏవైనా వాళ్ళకి సర్జరీస్ అయ్యుంటే దానికి సంబంధించిన హిస్టరీ అండ్ ప్రెజెంట్ వాడుతున్న మెడిసిన్ ఇవన్నీ కూడా ప్రిస్క్రిప్షన్ తీసుకొని హాస్పిటల్‌లో అడుగు పెడితే చాలు. సో, మిగతా అంతా కూడా అసలు వాళ్ళ అత్యవసర పరిస్థితా? లేదంటే దీన్ని జస్ట్ మెడిసిన్ నుంచి క్యూర్ చేసేయాలా? లేదంటే ఎలా ఉంటది అనేది అప్పుడు అప్పుడే అక్కడికక్కడే వైద్యులు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏవైనా టెస్ట్‌లుంటే అక్కడే నీమ్స్‌లో చేయిస్తారు. సో, నీమ్స్‌లో టెస్ట్‌లు అనేసరికి ఇవాళ రాస్తే వారానికి చేస్తారు కదా! రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయి? ఈ ప్రోగ్రామ్ అయిపోతది అని మాత్రం ఆలోచించొద్దు. ఎందుకంటే ఇది ఒక ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేస్తున్నారు కాబట్టి డాక్టర్ రిఫర్ చేసిన వెంటనే టెస్ట్‌లు ఆ రోజుకి అక్కడే అయిపోతాయి. సో, చాలా తక్కువ టైంలోనే ఆ రిపోర్ట్స్ మళ్ళీ పేరెంట్స్‌కి ఇస్తారు. ఆ పేరెంట్స్ డాక్టర్‌ని కన్సల్ట్ అయితే చాలు.
ఇంకా సందేహాలు ఈ వీడియో చూసిన తర్వాత కూడా పేరెంట్స్‌కుంటాయి. ఎందుకంటే పిల్లల విషయంలో నంబర్ ఆఫ్ కన్‌ఫ్యూజన్స్. సో, ఈ డాక్టర్స్ విషయంలో కూడా. సో, అలాంటప్పుడు నీమ్ సంబంధించిన ఓల్డ్ బిల్డింగ్‌లో ఫిఫ్త్ ఫ్లోర్‌లో కార్డియాక్ సర్జన్ ఉంటారు. సో, వాళ్ళ దగ్గరికెళ్లి మీ ప్రీ రిపోర్ట్స్ అన్నీ చూపిచ్చి, సో, ఏం చెయ్యాలి అన్నప్పుడు కూడా ఆగస్ట్ 30న ఎక్కడ ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అనేది కూడా వాళ్ళు మీకు చెప్తారు. సో, ఇదనమాట ఈ గోల్డెన్ ఆపర్చునిటీని పేరెంట్స్ అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్‌కి అడుగు పెట్టినప్పుడు చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని కోల్పోతున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారు. అండ్ వాళ్ళ ఇన్స్యూరెన్స్ డబ్బులు పూర్తయిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్థిక పరిస్థితి వాళ్ళకి జీరో అయిపోయి రోడ్డు మీద నిలబడే పరిస్థితి. సో, అందుకనే ఇట్లాంటి గోల్డెన్ ఆపర్చునిటీని అస్సలు మిస్ అవ్వద్దు. లండన్ వైద్యులు వచ్చి దీనికి సంబంధించిన పూర్తి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.